అమ్మవారు అప్పుడు మునిరాజు ఆ జమదగ్ని ఆ రేణుక ఎల్లమ్మని గెలుపుకున్నాడు కాబట్టి నా బిడ్డకు పెళ్లి చేయాలని కైలాసంలోన దేవేంద్ర దేవతలు మునీశ్వరులు యతీశ్వరులు అందరూ చూడంగా ఆ కైలాసంలోన ఆకాశం అంత పందిరి వేసి పూదేవంత అరుగులు వేసి ఆ కళ్యాణము ఎలాంటి చేస్తున్నాయా కళ్యాణము సంఘం కూడా ఆ పుట్టెల్లమ్మని కట్టించి ఆ కైలాసంలో ఎలాంటిగా చేసిందో మన ఇందులమై గౌడ సంఘం కూడా రంగరంగ వైభోగముగా ఈ కళ్యాణం గావిస్తుంది కాబట్టి మన ఊరు మన ఇందులమై గ్రామస్తులందరూ వాళ్ళు కూడా బోనాలు తీసి రంగరంగ వైభోగముగా ఈ కళ్యాణం చేస్తున్నాయ్యా. దీని గురించి పెట్టుబోతులు అంటున్నావు, రేణుకాయలు పెట్టుబోతులు అయ్యా క్యాషియర్ ఇన్న కూర్చున్నావు కాబట్టి పిల్లగాని దిక్కు మరి రేణుకాయ ఎల్లమ్మని మనం లగ్గం చేసుకోవాలా? లగ్గం చేసుకోవాలంటే కట్ట కానుకలు మనం అడగాల. ఏం అడుగుమంటారు? బ్రోకర్ నేను మీ తరఫున నేను అది అడగాల. మనం అడుగుతారా నా ఇష్టం వచ్చినంత మనమరే కదా ఇంటిలోవా ఇక ఇంటికి మాటిగా మీ వాళ్ళు రెడీ కదా. ఇక ఆయన నాకు నా ఇష్టం వచ్చినంత ఇక నేను అడుగుతున్న పార్టీ 66,6,6,6,606 పైసలు ఇక ఇక చెప్పి 66,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 6ను పిల్లకడుగు పిల్లకడుగుతావా పండుగ అందరూ రాసిస్తారు దాన్ని మాట్లాడారు.
తింటున్నావు బాగా నువ్వు పిల్ల మెడలో ఏం పెడతారు పిల్ల మీద ఏం పెడతాడున్నావా అరే ఊరి పిచ్చి బాబు. ఆర్పికి ఎక్కించి చంపింది అమ్మా, ఏడిచా ఎల్లమ్మ, సత్యమా, దేవలక్ష్మికి బాసింగాలు కట్టుకోవాలి, అందరూ కూడా దర్శనం చేసుకోవాలి. అరే అడిగినవరా నీకు మన అమ్మవారిని ఇస్తున్నాం అంటే జమదగ్ని మీ పిల్లగాడికి 60 కిలోల పొద్దున 5 ఇక ఇవరిదాకా చెప్పిన ఉర్దులు చెప్పిన చక్కని మేనమావ ఉన్నాను. నేను రాజులను కోరలేదు రాలేదు మీ నాన్న చెప్పినా ఇంత బాధ లేదు. అరే అప్పుడే దానికై చెప్ప శక్తి వ్యక్తి సాయంత్రం ఎప్పుడైతే గెలిచిందో ఇప్పటికైనా కలియుగంలో అందుకోసమే అరేంజ్ మ్యారేజ్ పోతున్నాయి లవ్ మ్యారేజ్ ఇక మా పిల్లగాడినాడు మా తోటలని చెప్పి అంత డబ్బులు ఎక్స్రే న్యూ సిస్టమ్ అది న్యూ సిస్టమ్ అది కొద్ది పడ్డా కావన్నారా ఇయ్యాలి రేపు బంగారం 2 లక్షలు అంటే కిలో పడతాయి అంటే కిలో సంతరేసి అన్నారు ఇంకా అరే సంతరేసి అంటే కమ్మలు వీకెత్తా మీద ఒక కమ్మ వీకెత్తరా 5 దిక్కులు వాళ్ళు అరే నీకు నడపంత శాత కాదు నా పిల్లని ఎందుకు దొరకపోతున్నారా గదే గుర్రం ఈడ నీళ్ళు తాగినా గదే ఆడ నీళ్ళు అరే అప్పటికైనా ఇప్పటికే చెప్తా కన్నోళ్ళు మన మంచి కోసము కళ్యాణం అంటే వరుణ్ణి అంత అక్కడ చూసి ఇస్తేనే మనకు ఒప్పందము ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు బతికెట్లయితే చెప్పండి లగడపు అల్లల్లా
పుట్టిన పుట్టలపై పెట్టిన పెరిగింది ఆడబిడ్డ కలిసి ఎల్లమ్మ మాదులు ఆడబిడ్డ మావురాడే ఎల్లమ్మ శ్రీ ఈ రోజైన నూతన ప్రతిష్టాపన ముగించుకొని ఇందరవై గ్రామంలో కూడా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం ముగించుకొని అనంతరం నాగవెల్లి మతకులు కూడా గావు కార్యక్రమం ఉన్నాయి కాబట్టి ఈ రోజైనా అంగరంగ వైభవంగా ఇందరవై గ్రామంలో కూడా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఇట్టి కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకు గౌడ పెద్దలకు మరియు గ్రామ పెద్దలకు అందరికీ అదే విధంగా ఇట్టి కార్యక్రమం గౌడ చెట్టు వారికి ఇచ్చి ఘనంగా కళ్యాణం చేస్తున్నాం కాబట్టి అమ్మవారి రేణుకా ఎల్లమ్మ సహకారం గ్రామ ప్రజలకు గ్రామ వందన ఉండాలి కాబట్టి రేణుకా మాతాకి రేణుకా మాతాకి జై రేణుకా మాత జై గౌడన్న జై జై గౌడన్న ఇందల్వాయి మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి ఇందల్వాయి గ్రామంలో పుట్ట ఎల్లమ్మ రేణుకామాత విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా 2వ తేదీ నుంచి ప్రారంభించిన ఈ ఉత్సవాలు 2వ తేదీ 3వ తేదీ ఈ 2 రోజులు విగ్రహ ప్రతిష్టాపన, అలాగే 4వ తేదీ రోజు జోగెత్తడం, 5వ తేదీ రోజు పోషమ్మ బోనాలు, 6వ తేదీ రోజు గంగమ్మ బోనాలు, 7వ తేదీ రోజు అయినటువంటి ఈరోజు చివరి రోజు ఎల్లమ్మ బోనాలు, ఎల్లమ్మ కళ్యాణం, నాగవెల్లి మత గొల్పడం వంటి కార్యక్రమాలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమాలకు సహకరించినటువంటి గ్రామ పెద్దలందరికీ, గ్రామ కుల సంఘాలందరికీ మా హృదయపూర్వక మా గౌడ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము ఇచ్చిన ఒక పిలుపు మేరకు అందరు బోనాలు తీయడం జరిగింది, అందరు సహకరించడం జరిగింది. ఇలాగే ఈ పుట్టెల్లమ్మతో పాటు గుడి నిర్మాణంలో కూడా వాళ్ళ కృషి వాళ్ళు మా వెన్నంటూ ఉండి ఈ గుడి నిర్మాణంలో పాలు పంచుకోవాలని ప్రతి ఒక్కరికి మా గౌడ సంఘం తరఫున మేము వాళ్ళకు విన్నవించుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వర్తించినటువంటి గౌడశెట్టి బృందానికి మా గౌడ సంఘం తరఫున, గ్రామ ప్రజల తరఫున, యువకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎల్లమ్మ ఇన్ని రోజులకు అన్ని పూసమ్మలు అన్నీ ఉండే కానీ ఎల్లమ్మ లేదు. ఇది ఈ తొలిసారి ఎల్లమ్మని ప్రతిష్టాపించడం. ఎల్లమ్మదయ అందరిపైన ఉండాలి, మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఎల్లమ్మదయ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు ఇందరవై గ్రామంలో ఊరు గ్రామ ప్రజల సమక్షంలో కన్నుల పండుగ ఎల్లమ్మ ప్రతిష్టాపన కార్యక్రమం గత వారం రోజుల నుంచి అందరి గ్రామస్తుల సహకారంతో, అన్ని కులవారి సహకారంతో మంచి ప్రతిరోజు పండుగ జరుపుకోవడం జరిగింది. ఈరోజు చివరి ఘట్టం ఎల్లమ్మ మాత మన జనార్దన్ గారి వివాహం, అలాగే మళ్ళా నాగవెల్లి వివిధ కార్యక్రమాలు ఉంటాయి, మత గొలుపు గావట్టడం ఈరోజు ముఖ్యాంశాలు. గత వారం రోజుల నుంచి ప్రతిరోజు ఒక విధంగా హోమం ఒకరోజు, అలాగే లందకోవడం వల్ల, అలాగే పుట్టమనిగా ప్రతిరోజు మంచి కార్యక్రమాలు వాళ్ళ ఆధ్వర్యంలో మా గ్రామానికి మంచి జరిగే ఉద్దేశంతో వాళ్ళ ఇక్కడికి వచ్చి ప్రతి గ్రామ ప్రజలందరినీ కూడా వాళ్ళ గౌడశెట్టి వాళ్ళు చేసిన బాబు బృందం వాళ్ళు మా ఇందులో గ్రామం వాళ్ళు ప్రతి ఒక్క అందరినీ కూడా అలరించారు. వీళ్ళు ఈరోజు వెళ్ళిపోతారంటే అందరు కూడా చాలా మంది బాధపడుతారు. ఈ కార్యక్రమం రోజు ఉంటే బాగుండే అనే విధంగా అంత అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా ఎల్లమ్మ గారి చరిత్ర కానీ, అలాగే గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం వాళ్ళు ఇప్పుడు గత వారం రోజుల నుంచి ఇక్కడనే ఉండి మంచి కార్యక్రమాలు జరిపించారు. వీళ్ళు మెట్టిపల్లికి సంబంధించిన వాస్తవ్యులు ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే జరుపుకుంటాం ప్రజల సహకారంతో. ఇందులో గ్రామంలో ఏంటంటే అన్ని గుళ్ళు ఉన్నాయి, గ్రామస్తులందరూ కూడా ఎల్లమ్మ గుడి కావాలని ప్రతి ఒక్క గ్రామస్తులు కోరుకున్నారు. తల్లి కృపతో అందరి సహకారంతో పుట్ట ఎల్లమ్మ అలా ఇప్పుడు ప్రతిష్ఠించడం, అలాగే ప్రతి ఒక్కరి సహకారంతో, అన్ని కులాల సహకారంతో వెంటనే తొందరలోనే గుడికి కట్టే ప్రయత్నం కూడా చేస్తాం. అలాగే గ్రామస్తుల సహకారం కూడా మాకు చాలా లభించింది. మా గౌడ సంఘం తరఫున, మా కులమందరి తరఫున గ్రామస్తులకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాల నుంచి కూడా ఈరోజు అందరూ పార్టిసిపేట్ చేయడం, ఇంత బోనాలు తీయడం కానీ, ఇంత టైం వర్షం దీన్ని కానీ వెచ్చించి మంచిగా సపోర్ట్ చేసిరు. అందరు కూడా రేణుకా ఎల్లమ్మగా దయ కృపా కటాక్షం మా గ్రామం పైన, మా గ్రామస్తుల పైన, అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని మా చేతులతో జరిపించిన గౌడశెట్టి మిట్టపల్లి బృందం, బాబు గారి బృందం కూడా మా గ్రామం తరఫున, మా గౌడ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.